నమస్కారం. టీసైడ్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి టీసైడ్ ద్వారా మనము అనేక అంశాలను చర్చించడం జరిగింది. మెయిన్స్లో పేపర్ 4 సెక్షన్ 3 అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు అనేటువంటి టాపిక్లో మనము గతంలో అనేక ప్రశ్నలను వివిధ రూపాల్లో విశ్లేషించుకోవడం జరిగింది. ఈరోజు పర్యావరణ పరిరక్షణలో ప్రత్యామ్నాయ ఇంధనాల పాత్ర అనేటువంటి అంశాన్ని, దానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నిజానికి పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైనటువంటి అంశంగా మారింది. ప్రభుత్వాల ఎజెండా కూడా, అంతర్జాతీయ సమాజం యొక్క ప్రధాన లక్ష్యం కూడా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే అనేటువంటిది స్థిరపడిపోయింది. అంటే రాబోయే రోజులలో పర్యావరణ సంక్షోభం యొక్క తీవ్రత పెరిగితే మానవాళి మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారనున్నది. ముఖ్యంగా కరోనా లాంటి సంక్షోభాలను చూసినప్పుడు ప్రపంచమంతా విలవిల్లాడిపోయింది. ముఖ్యంగా మానవ జాతి అంతరించిపోతుందా అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తింది. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉండి కూడా ఒక సూక్ష్మజీవిని మనం నియంత్రించలేకపోయాము, దాన్ని కంట్రోల్ చేయలేకపోయాము, దాని నుంచి బయటపడలేకపోయాము అనేటువంటి ఒక పెద్ద సందేశం, హెచ్చరిక కూడా మనకు స్పష్టంగా కనబడింది. ఇదంతా ఏమిటి అంటే, ఈ కొత్త తరం సూక్ష్మజీవులు ఎలా వస్తున్నాయి అంటే పర్యావరణ సంక్షోభం వల్లనే తలెత్తుతున్నాయి. ఈ పర్యావరణ సంక్షోభానికి మూలం ఏమిటి అంటే, మనము ముఖ్యంగా సహజ వనరులను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల, పరిమితికి మించి వినియోగించడం వల్ల ఆ సహజ వనరులు తగ్గిపోవడంతో పాటు వాటి ద్వారా అనేక విధాలుగా కాలుష్యం వెలువడుతున్నది. కాబట్టి ఈ కాలుష్యాన్ని నివారించాలి అంటే వనరుల ఉపయోగాన్ని నియంత్రించాలని కదా. వనరులను ఉపయోగించుకోవాలి, అభివృద్ధి చెందాలి, పట్టు కాలుష్యాన్ని తగ్గించుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ ఒకేసారి జరగాలంటే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి సహజమైనటువంటి ఇంధన వనరులు ఏవైతున్నాయో వాటికి ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగని విధంగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించాల్సిన అవసరం ఉంది అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ. కాబట్టి సంప్రదాయేతర ఇంధన వనరుల యొక్క పాత్ర చాలా కీలకం. సో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, పర్యావరణ పరిరక్షణలో ప్రత్యామ్నాయ ఇంధనాల పాత్రను వివరించండి అనేది ఒక క్వశ్చన్గా రావచ్చు. కాబట్టి భారతదేశానికి సంబంధించి కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా కానీ ఈ పారిశ్రామికీకరణ ప్రధానంగా ఈ శిలాజ ఇంధనాలు ఉపయోగించడం వల్లనే మనకి అంటే పారిశ్రామికీకరణలో, అదేవిధంగా రవాణా రంగంలో శిలాజ ఇంధనాలు అయినటువంటి పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. సో ఇవి అలాగే అంటే ఈ వాయు కాలుష్యం యొక్క తీవ్రత కనుక పెరిగితే ఆర్థిక ప్రగతి అనేది అకస్మాత్తుగా ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో శిలాజ ఇంధనాల యొక్క వినియోగాన్ని తగ్గించాలి, అలానే చెప్పి డెవలప్మెంట్ను ఆపాలని. డెవలప్మెంట్ ఇంకెంత మరింత వేగంగా జరగాలి, బట్ శిలాజ ఇంధనాల వినియోగం మాత్రము తగ్గాలి అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం. సో దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ ఇంధన వనరులపైన మనకి ప్రధానంగా దృష్టి సారించాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి పర్యావరణవేత్తలు కానీ, సామాజిక ఉద్యమకారులు కానీ, లేదా అంతర్జాతీయ సమాజం కానీ, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు కూడా ఈ డెవలప్మెంటును ఆపకుండానే శిలాజ ఇంధనాల వినియోగాన్ని నియంత్రించుకుంటూ, తగ్గించుకుంటూ, అవి భవిష్యత్ తరాలకు కూడా కొంత ఉండాలి. ఇప్పుడు మన సహజ వనరులు మొత్తాన్ని ఇప్పుడే ఉపయోగిస్తే భవిష్యత్ తరాలు అంధకారం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి భవిష్యత్ తరాలు బాగుండాలి, ప్రస్తుత తరాలు కూడా జీవితాన్ని అంటే ఆనందంగా జీవితాన్ని కూడా కొనసాగించాలి. అదే సమయంలో ఇంధన వినియోగాన్ని నియంత్రించాలి. సో ఇంధన వినియోగాన్ని నియంత్రించడం అనే సెన్స్, ఇక్కడ ఇంధనాల వినియోగం వల్ల మనకి తాత్కాలికంగా డెవలప్మెంట్ కనబడుతుంది, బట్ శాశ్వతంగా పర్యావరణ సంక్షోభం తలెత్తుతున్నది. కాబట్టి ఒకవైపు డెవలప్మెంట్ చూస్తున్నాము, మరోవైపు సంక్షోభాన్ని కూడా చూస్తున్నాం. అంటే ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షోభము రెండు వచ్చినప్పుడు నిజంగా సంక్షోభంతో కూడుకున్న అభివృద్ధి నిజమైన అభివృద్ధి అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతున్నది. సో ఈ నేపథ్యంలో మనకి పర్యావరణ సంక్షోభానికి సంబంధించి అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏమిటంటే, ప్రభుత్వాల ఎజెండాగా ఉండాలి. అంటే అభివృద్ధి అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ మనకి పేపర్లో కూడా టైటిల్ అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు అన్నాడు. అంటే ఈ రెండింటి మధ్య ఒక సమన్వయం కనుక లేకపోతే, అభివృద్ధికి పర్యావరణానికి మధ్య ఒక సమన్వయం కనుక లేకపోతే దాన్ని
నిజమైన అభివృద్ధిగా పరిగణించము అనేటువంటిది దీనిలో ప్రధానమైనటువంటి అంశం కాబట్టి సో ఈ అభివృద్ధికి ఆధారం ఏమిటంటే సహజమైనటువంటి ఇంధనాలు. సో ఇంధనాలు లేకుండా ఎక్కడ కూడా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇంధనాల వినియోగంని పూర్తిగా నియంత్రించడం అంటే అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి ఇంధనాలు ఉండాలి, అభివృద్ధి ఉండాలి అన్నప్పుడు ఈ సహజమైన ఇంధనాల వల్ల కాకుండా ప్రత్యామ్నాయ ఇంధనాల వనరులను ఉపయోగిస్తే అభివృద్ధి జరుగుతుంది, పర్యావరణము పరిరక్షించబడుతుందనేటువంటి ఉద్దేశం ఇప్పుడు ప్రధానంగా కనబడుతున్న సందర్భం ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా పర్యావరణ అనుకూల ఇంధనాలపైన ప్రధానంగా పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. అనేక దేశాల్లో ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరులు లేదా సంప్రదాయేతర ఇంధన వనరులు ఏవైతే అంటున్నామో వాటి వినియోగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. భారతదేశం కూడా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ఎక్కువగా దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ప్రధానంగా సౌరశక్తి, పవన శక్తి ఇట్లాంటి శక్తులు ఏవైతే ఉన్నాయో మనకి ప్రకృతిలో సహజసిద్ధంగా లభిస్తాయి. అవి ఎంత ఉపయోగించినా తరిగిపోవు, ఎప్పటికి కూడా తరిగిపోవు. సో తరిగిపోని వనరులపైన ప్రభుత్వం దృష్టి సారిస్తే తరిగిపోయే వనరులను భవిష్యత్ తరాలకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని గుర్తుపెట్టుకో. దాంతోపాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సంప్రదాయేతర ఇంధనాలను ఉపయోగిస్తే మనకు కాలుష్యం వెలువడేటువంటి అవకాశమే ఉండదు. మనకి సోలార్ విధానం ద్వారా సోలార్ కార్స్, సోలార్ పనిముట్లు కనుక వస్తే దాని నుంచి కాలుష్యం వెలువడేటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పటికే చూస్తున్నాం ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే ఈవీస్ అంటాం మనం, అవి విద్యుత్ ద్వారా నడుస్తాయి. ఈ విద్యుత్ సోలార్ విద్యుత్ కనుక సోలార్ ద్వారా మనం విద్యుత్తును ఉత్పత్తి చేసి ఆ విద్యుత్తుని మనం సోలార్ ఆధారంగా ఆ విద్యుత్ వాహనాలను కనుక కొనసాగిస్తే ఒకవైపు పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించిన వాళ్ళమవుతాం, పర్యావరణ కాలుష్యాన్ని కూడా నియంత్రించిన వాళ్ళం. సో దేశంలో కర్బన ఉద్గారాల్లో ఆల్మోస్ట్ 10% మనకి రవాణా రంగం నుంచి వెలువడుతున్న సందర్భం ఉంది. సో ఇందులో మనకి 87% ఆల్మోస్ట్ రోడ్డు రవాణా నుండే వస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఈ రవాణా కోసము భారతదేశం రోజుకు సగటున 45 లక్షల బ్యారెల్ల చమురును దిగుమతి చేసుకునే సందర్భం ఉంది. అంటే యావరేజ్గా చూస్తే. సో ఇంత మొత్తంలో మనం దిగుమతి చేసుకోవడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా మనం ఎక్కువగా కోల్పోతున్నాం. విదేశీ మారక ద్రవ్యం కూడా మనం ఎక్కువగా నష్టపోతున్నాం. సో భారతదేశం ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది. సో డెవలప్మెంట్ అనేటువంటిది తాత్కాలిక కనబడుతుంది, కానీ నష్టమే ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా కర్బన ఉద్గారాలను నియంత్రించాలంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా చమురు ఏదైతుందో మనకు ఆయిల్స్ ఏదైతుందో పెట్రోల్, డీజిల్ లాంటి వాటి వినియోగానికి సంబంధించి ఈ వినియోగం కావచ్చు లేదా దిగుమతి రెండు సందర్భాల్లో భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అంటే అత్యధికంగా ఉపయోగించుకున్నటువంటి దేశంగా ఉన్నది. కాబట్టి సో కాలుష్యం కూడా అదే స్థాయిలో ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మన దేశీయ చమురు అవసరాల్లో దాదాపు 84% అవసరాల కోసము వెస్ట్రన్ కంట్రీస్ పైనే ఆధారపడుతున్న సందర్భం ఉంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో మనకి అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. ఒకవైపు డెవలప్మెంట్ సాధించాలి అనుకునే సందర్భంలో మనం విదేశాలపైన పూర్తిగా చమురు కోసం ఆధారపడటం వల్ల మనం ఆర్థికంగా నష్టపోయే సందర్భం కాబట్టి ప్రపంచంలో ఒక బలహీన దేశంగానే పరిగణించబడింది. ఎందుకంటే ఇతర దేశాలపై ఆధారపడి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఉంది అంటే ఏదైనా ఒక దేశము కనుక చమురు సరఫరాను నిలిపివేస్తే సో ఆటోమేటిక్గా మన దేశము ప్రభావితమయ్యే ప్రమాదం ఉంటుంది. లేదా ఆయా దేశాల్లో ఏమైనా సంక్షోభాలు తలెత్తుతాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నది. సో ఇలాంటివి అంతర్గతంగా ఆయా దేశాల జరిగే పరిణామాలు కూడా భారతదేశం లాంటి దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తే సో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వేగం ఏదైతే దాన్ని అందుకోలేకపోతారు. కాబట్టి ప్రతి దేశం కూడా సో ఇంధనాల పరంగా స్వయం సమృద్ధిని సాధించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే 2018లో మనకి జాతీయ జీవన ఇంధన విధానాన్ని బయోఫ్యూయల్ పాలసీని నేషనల్ బయోఫ్యూయల్ పాలసీని ప్రకటించినటువంటి సందర్భం ఉంది. సో దాని ద్వారా ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో దీనికోసం ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే శిలాజ ఇంధనాల యొక్క వాడకాన్ని తగ్గించాలి, అదేవిధంగా జీవ ఇంధనాల వైపు పూర్తిగా
మారేటువంటి ప్రయత్నం చేయాలి. సో దీంట్లో అనేక రకాల ప్రక్రియలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇథనాల్ను తయారు చేసేటువంటి ఒక ప్రక్రియ, ఆ సాంకేతిక పరిజ్ఞానము అనేక దేశాల్లో ఆచరించబడుతుంది. ముఖ్యంగా బ్రెజిల్ మరియు అమెరికా లాంటి దేశాలు కనుక చూస్తే వీటిలో గత 4 దశాబ్దాలుగా ఈ బయోఫ్యూయల్స్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్లో బయోఫ్యూయల్స్ అనేవి ముఖ్యమైనటువంటి సందర్భం. ఇప్పుడు సోలార్, అదేవిధంగా విండ్ ఎనర్జీ ఎట్లా ఉందో బయోఫ్యూయల్స్ కూడా ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్లో ఇది ముఖ్యమైనటువంటి సందర్భం ఉంది. కాబట్టి జీవ ఇంధనాలు ఎక్కువగా ఉపయోగిస్తున్న సందర్భం ఉంది. అదే పరంపరలో అంటే బ్రెజిల్, అమెరికా లాంటి దేశాల్లో ఉన్నటువంటి మాదిరిగానే భారతదేశం కూడా బయోఫ్యూయల్ నేపథ్యాన్ని ఎక్కువగా మనకు ముందుకు తీసుకొస్తుంది. దీంట్లో చక్కెర ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి జరుగుతుంది. సో మనకి మొలాసెస్ ఎక్కువగా, అంటే చక్కెర పరిశ్రమలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఆటోమేటిక్ మొలాసెస్ నుండి ఇథనాల్ను ఉత్పత్తి చేస్తున్నారు. తర్వాత ఈ భారతదేశంలో రెండవ తరం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. సెకండ్ జనరేషన్ టెక్నాలజీ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో, సో వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్థాలతో కూడా ఇథనాల్ను మనం తయారు చేస్తున్నాం. ఇంతకుముందు డైరెక్ట్గా ఇప్పుడు మొలాసెస్ లేదా చక్కెర ఆధారిత వ్యర్థాల నుండి తీసే సందర్భం నుండి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు ఏవైతున్నాయో ఆ వ్యర్థాల నుండి మనం ఇథనాల్ను తయారు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దానికి ప్రధానంగా ఏంటంటే ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు గాను ప్రభుత్వం ఏం చేస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం బహుళ ఇంజన్ల తయారీని ప్రోత్సహిస్తున్నది. మనకి ఈ మధ్య మార్కెట్లో కనుక మీరు చూస్తే ఈ ఇంజన్స్లో బహుళ ఇంధన ఇంజన్లు అంటే 2-3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్జి అండ్ పెట్రోల్ కాంబినేషన్లో మనకు మార్కెట్లో అనేక రకాల వెహికల్స్ కనబడతాయి. సో అది ఆప్షన్స్ని బట్టి, అంటే అవసరాన్ని బట్టి అది ఏదైనా ఒక ఇంధనాన్ని, అందుబాటులో ఉండే ఏ ఇంధనాన్నైనా ఉపయోగించుకునే విధంగా కార్లను తయారు చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనాలు వాటి మిశ్రమంతో నడిచేటువంటి ప్రత్యేకత కనుక ఉంటే అవసరాన్ని బట్టి మనం వాటిని ఉపయోగించుకునే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్, డీజిల్ కానీ లేదా ఇథనాల్, మిథనాల్ వంటివి వాటి మిశ్రమాలతో కూడా కలిసేటువంటి, అంటే నడిపేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఇంజన్లను కనుక తయారు చేస్తే సో సహజ ఇంధనాలపైన ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇలాంటి సామర్థ్యం ఉన్నటువంటి వాహనాల తయారీలో ఇప్పటికే బ్రెజిల్ కానీ లేదా అమెరికా, కెనడా లాంటి దేశాలు బాగా కృషి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అదే పరంపరలో భారతదేశం కూడా కృషి చేస్తుంది. సో నిజానికి బ్రెజిల్ లాంటి దేశాలు కనుక చూస్తే చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ అంటే వీటిపైన ఎక్కువ దృష్టి పెడుతున్న సందర్భం ఉంది. బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థను ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, సో పెట్రోల్ ధర ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్ కూడా పెట్రోల్ని దిగుమతి చేసుకుంటుంది. బట్ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మార్పులు వచ్చినా కానీ లేదా పెట్రోల్ ధరలు ఏ విధంగా పెరిగినా కానీ బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపకుండా ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించినందువల్ల సో ఆ దేశాన్ని యొక్క ఇంధన అవసరాలను ఆ దేశమే తీర్చుకునే అవకాశం ఉంది. ఆ దేశానికి అవసరమైనటువంటి ఇంధనాలను ఆ దేశమే తయారు చేసుకుంటుంది. కాబట్టి వాహన తయారీ సంస్థలు కూడా వీళ్ళకి, అంటే అక్కడ ఈ బహుళ ఇంధన వినియోగానికి సంబంధించినటువంటి ఇంజన్లనే ఎక్కువగా తయారు చేస్తున్నారు. గత దశాబ్ద కాలంగానే మనకు వీటి యొక్క ప్రభావము బాగా పెరిగినట్టు సందర్భం. అదేవిధంగా ఇక్కడ ఇథనాల్, పెట్రోల్ లేదా ఈ రెండింటి మిశ్రమంతో కూడా నడిచేటువంటి సందర్భం ఉంది. సో శిలాజ ఇంధనాల దిగుమతి వల్ల గతంలో బ్రెజిల్ విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా కోల్పోయింది. బట్ ఇప్పుడు దాన్ని తగ్గించుకునే సందర్భం ఉంది. సో ఈ విదేశీ మారక ద్రవ్యం పోకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేసిన ప్రయత్నాలే ఆటోమేటిక్గా ఇంధన అన్వేషణకు దారితీసినాయి. సో గత 15 సంవత్సరాల బ్రెజిల్ దాదాపు 450 మెట్రిక్ టన్నుల వరకు కార్బన్ ఉద్గారాలను నియంత్రించగలిగింది. అంటే ఈ 400 మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు అంటే ఇవి వాయు కాలుష్యానికి సంబంధించి, మనం పెట్రోల్, డీజిల్ కనుక వాడి ఉంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్ ఏవైతున్నాయో ముఖ్యంగా కార్బన్ రిలేటెడ్ ఆక్సైడ్స్లో కర్బన ఉద్గారాలు అన్నప్పుడు మీథేన్ కావచ్చు, అంటే కార్బన్ రిలేటెడ్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి కర్బన ఉద్గారాలు ఏవైతున్నాయో అవే మన గ్రీన్ హౌస్ వాయువులు అంటారు. సో ఈ వాటిని నియంత్రించిన సందర్భం ఉంది. సో అదేవిధంగా 1975 కంటే ముందు బ్రెజిల్ దాదాపు తమ 30% అవసరాలకు చమురు దిగుమతులే, అంటే ఇతర దేశాలపైన ఆధారపడేది. ఈరోజు అది గణనీయంగా తగ్గిపోయింది అనే సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో
2009 నాటి పరిస్థితి చూస్తే 60% వాహన ఇంధన అవసరాలకు ఇథనాల్ను ఉపయోగించిన సందర్భం కనబడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 60% ఆఫ్ ద వెహికల్స్ ఈ మనకి ఇథనాలు, అదేవిధంగా మిగతా ప్రత్యామ్నాయ ఇంధనాలతో. సో ఇది బ్రెజిల్‌కి చాలా చేయూతనిచ్చిన సందర్భం ఉంది. దాంతోపాటు అనేక రంగాల్లో ఉపాధి కల్పన కూడా పెరిగింది. కొత్త కొత్త రంగాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఎక్కువ మందికి ఉపాధి కూడా లభించిన సందర్భం ఉంది. అంటే ఒక సందర్భాన్ని అంటే ఒక కేస్ స్టడీని బ్రెజిల్‌ను మనం ప్రధానంగా తీసుకుంటున్నాం. సో బ్రెజిల్ చేసినటువంటి ప్రయత్నము విజయవంతమైంది కాబట్టి ప్రపంచంలో అనేక దేశాలు బ్రెజిల్ నమూనాను అనుకరించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఒక పార్ట్. అంటే మనము ఈ పర్యావరణ పరిరక్షణ సంబంధించి జీవ ఇంధనాల యొక్క పాత్ర ఏమిటి అన్నప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకొని రాయాలి. సో బ్రీఫ్గా మనం రాసే ప్రయత్నించాలి. తర్వాత ఈ పర్యావరణ పరీక్షణలో మరికొంచెం కనుక చూస్తే అంటే పర్యావరణ పరీక్షణ సంబంధించి చెప్పేటప్పుడు జీవ ఇంధనాల పాత్రను వేరువేరు రూపాలు అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సందర్భం ఏముంటుందంటే ఎక్కడైతే డెవలప్మెంట్ జరుగుతుందో ఆ డెవలప్మెంట్లో భాగంగా అనేక దేశాలు డెవలప్మెంట్ను కంటిన్యూ చేస్తున్నారు. అదేవిధంగా మన ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి చెప్పారు. ముఖ్యంగా ఎస్పెషల్లీ ఆల్టర్నేటివ్ రీసోర్సెస్కి సంబంధించి చెప్పినప్పుడు బయోఫ్యూయల్స్ పైన ఎక్కువగా డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అనేకం ఉన్నాయి. బట్ దానిలో బయోఫ్యూయల్ పైన ఎక్కువగా ఫోకస్ జరుగుతుంది కాబట్టి ఈ జీవ ఇంధనాల పాత్ర భవిష్యత్తులో జీవ ఇంధనాలను ఎక్కువగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. సో దీని ద్వారా పర్యావరణం పరిరక్షించబడుతుంది. అదేవిధంగా సహజమైనటువంటి ఇంధన వనరుల యొక్క వినియోగాన్ని తగ్గించుకోగలుగుతాం. సో బయో ఫ్యూయల్స్ అనేటువంటివి ఇక్కడ ముఖ్యమైన అంశంగా చెప్పాలి. సో పర్యావరణ పరీక్షలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అన్నప్పుడు ఒక పాటు చూస్తాం, బయోఫ్యూయల్స్ అన్నప్పుడు ఇంకొక సందర్భాన్ని చూస్తాం. ముఖ్యంగా ఎట్లా ఈ బయోఫ్యూయల్స్ అని చెప్పేటప్పుడు భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ప్రధానంగా ఇంధన ఆధారిత ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాయి అంటారు. అంటే ఇంధనం ఉంటేనే ఆ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుంది, ఒకవేళ ఇంధనం లేకపోతే ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది అనేటువంటి సందర్భం. సో ఇంధన డిమాండ్ కంపల్సరీ పెరుగుతూ ఉంటుంది. ఈ దేశాల్లో ఆర్థిక వ్యవస్థకి ఆధారము ఇంధనమైనప్పుడు ఇంధనముకి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. సో ఆధునిక ప్రపంచంలో ఈ శక్తి అనేది ఇంధనం ఒక జీవన రేఖ లాంటిది. అది లేకపోతే ఆటోమేటిక్గా ఆ సమాజం వెనుకబడిపోతుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే గత 5 దశాబ్దాలు దాదాపు 50 సంవత్సరాల చరిత్ర కనుక చూస్తే ఈ శక్తి లేదా ఇంధన వినియోగము దాదాపు 700% పెరిగినటువంటి సందర్భం, 700% పెరిగింది. సో కాబట్టి ఈ నేపథ్యంలో మనము ఈ జీవ ఇంధనాల పాత్రను చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చూసుకోవాలి. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 దేశాలలో ఈ పారిశ్రామికీకరణ పట్టణీకరణ 60 నుండి 70% వరకు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం భారతదేశం లాంటి దేశాలు కనుక చూస్తే 32%, 38%, 48%, 68% ఒక్కొక్క దశలో ఒక్కొక్క దశను దాటుకుంటూ డెవలపింగ్ కంట్రీస్ అన్నీ వెళ్తూ ఉన్న సందర్భం ఉంది. సో రాబోయే రోజులలో అంటే 60% యావరేజ్గా ఉంటుంది. ఇప్పుడు అంతా 40% వరకు ఉన్నటువంటి పట్టణీకరణ రాబోయే రోజులలో అంటే ముఖ్యంగా 2050 నాటికి వస్తే యావరేజ్గా 60%, 70%. అంటే అత్యంత వెనుకబడినటువంటి ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా పట్టణీకరణ 50% పైబడి ఉండేటువంటి సందర్భం ఉంది. సగటున భారతదేశం కూడా ఆల్మోస్ట్ ఆల్ 70% అంటే 2050 నాటికి 70% జనాభా పట్టణాల్లో ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సో కాబట్టి ఈ పట్టణీకరణ పారిశ్రామికీకరణ వేగవంతం అవుతుంది అనేటువంటి ఒక సంకేతం ఇది. సో ఈ తరుణంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఇంధన వినియోగం యొక్క స్థాయి అనేక రెట్లు పెరుగుతుంది. మనకు గత 50 సంవత్సరాల్లో 700% పెరిగితే మరో 2-3 దశాబ్దాల్లో మరొక 700% పెరిగే అవకాశం ఉంది. అంటే అప్పుడు ఆ వినియోగానికంటే ఇప్పుడు వినియోగించేటువంటి వేగం బాగా పెరిగింది. కాబట్టి రాబోయే 2-3 దశాబ్దాలు ఇప్పుడు 2022, 23కు కంటిన్యూ అవుతున్నాం కాబట్టి రాబోయేటువంటి ఇంకా 2-3 దశాబ్దాలు అంటే 3 దశాబ్దాలు అంటే 2050 అవుతుంది. అప్పటికి ఈ మొత్తం ప్రపంచంలో పారిశ్రామికీకరణ పట్టణీకరణ ఆల్మోస్ట్ ఆల్ అన్ని దేశాలకు పూర్తి స్థాయిలో విస్తరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పర్యావరణ సమస్యలు తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. సో అభివృద్ధికి ఇంధన ఉత్పత్తికి మధ్య సమతుల్యతను సాధించకపోతే అంటే ఈ అభివృద్ధి అనేదికి ఇంధనమే ఆధారమైనప్పుడు దీని మధ్య సమతుల్యత ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. సో అభివృద్ధికి ఇంధనం కొరత ఏర్పడే ప్రమాదం ఉండకూడదు. కాబట్టి సంప్రదాయ మౌలికమైనటువంటి ఇంధన వనరులు ఏవైతున్నాయో
ఆ వాటిని వినియోగం పెరిగే కొద్దీ వాటి నిల్వలు తగ్గిపోతాయి, పర్యావరణ కాలుష్యం కూడా ఏర్పడుతుంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో భారతదేశంలో కూడా ఈ సౌరశక్తి మనకు విస్తృతమైనటువంటి అవకాశం ఉంది. సో సోలార్ ఎనర్జీకి ఈ భౌగోళిక నిర్మాణం బాగా అనుకూలంగా ఉంది. కాబట్టి జవహర్లాల్ నెహ్రూ జాతీయ సౌర విద్యుత్తు జాతీయ సౌర మిషన్ని కూడా ఏర్పాటు చేసింది. దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేసి, సో సంప్రదాయ పద్ధతుల్లో బొగ్గు ద్వారా జరుగుతున్నట్టు విద్యుత్ ఉత్పత్తిని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. సో భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ సోలార్ ఎనర్జీ పైన బాగా కృషి చేస్తున్న సందర్భం ఉంది. జాతీయ స్థాయిలో జాతీయ జవహర్లాల్ నెహ్రూ జాతీయ సౌర మిషన్ ఏర్పాటు అనేది ఏదైతుందో అది ఇప్పుడు ప్రస్తుతం ఆల్మోస్ట్ ఆల్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రధానమైనటువంటి ఆధారంగా నిలుస్తున్న సందర్భం ఉంది. ముఖ్యంగా మనం 21వ శతాబ్దంలోకి వచ్చాం. ఈ 21వ శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక రంగాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా బయోటెక్నాలజీ, ఇప్పుడు ఈ బయోటెక్నాలజీ కూడా చాలా కీలకమైనటువంటి రంగంగా మారుతున్నది. సో వీటి యొక్క కలయిక వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ, అందులో ముఖ్యంగా బయోటెక్నాలజీ యొక్క కృషి వల్ల మనకి జీవ ఇంధనం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఇంధనం ఉత్పత్తి అవుతున్నది. సో ఫ్యూయల్ అంటాం. సో జీవ వ్యర్థాల నుండి వచ్చేటువంటి ఫ్యూయల్ అంటున్నాం. ఇది ఒకవైపు కాలుష్యాన్ని ఇండైరెక్ట్గా క్లీన్ చేస్తున్న సందర్భం ఉంది. వ్యర్థాలను పునరుత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఇది సంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడటంతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేయగల పర్యావరణ అనుకూలమైనటువంటి ఇంధనం అంటాం. సో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే వ్యర్థాల నుండి మనము ఫ్యూయల్ను వ్యర్థాల నుండి వస్తున్నది. ఈ వ్యర్థాలు వాస్తవానికి పర్యావరణానికి అత్యంత హానికరమైనటువంటి సందర్భం. అంటే వీటి నుండి మనము శక్తిని కనుక, విద్యుత్తును కనుక ఉత్పత్తి చేయగలిగితే, సో వ్యర్థాల ద్వారా వెలువడే కాలుష్యాన్ని నియంత్రించిన వాళ్ళమవుతాం. అదేవిధంగా ముడి పదార్థం కూడా చాలా తక్కువ ధరకు లభించినట్టు అవుతుంది, ఫ్రీగా లభించినట్టు అవుతుంది. కాబట్టి దాని యొక్క ఉత్పత్తి వ్యయం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఉపయోగించుకునే సందర్భం ఉంటుంది. సో ఈ వినియోగం రావడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కూడా ఈ జీవ ఇంధనాల ఉత్పత్తికి ప్లస్ వాటి వినియోగం పైన ప్రధానంగా దృష్టి సారిస్తున్న సందర్భం ఉంది. సో నిజానికి ఒక రకంగా చెప్పాలండి, ఒక దేశం అభివృద్ధి చెందుతున్నది, అలాగే ఒక దేశం యొక్క వికాసం ఏ స్థాయిలో ఉంది అని చెప్పాలన్నప్పుడు ఆ దేశ ఆర్థిక అభివృద్ధి అనేది తలసరి ఇంధన వినియోగం నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనకి తలసరి ఆదాయం ఎట్లయితే అంటున్నాము, తలసరి ఆదాయాన్ని బట్టి ఆ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని ఎట్లయితే మనం లెక్కించగలుగుతామో, అదేవిధంగా ఆర్థిక అభివృద్ధిని కూడా లెక్కించడానికి తలసరి ఇంధన వినియోగాన్ని ప్రధానంగా పరిగణిస్తుంది. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఆ దేశంలో ఇంధన వినియోగం ఏ స్థాయిలో ఉంది, సగటున ఎంత ఉంది అని బట్టి వాళ్ళ కెపాసిటీ ఏమిటి అనేది, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేది, వాళ్ళ సంపాదన ఎంత అనేది, వాళ్ళ ఖర్చు ఎంత అనేది కూడా మనం అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తలసరి ఇంధన వినియోగం ఎంత ఎక్కువగా పెరిగితే ఆ దేశము అభివృద్ధి చెందుతున్నట్టుగా మనము భావించేటువంటి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఈ స్థిరమైనటువంటి వృద్ధి రేటుకి ఇంధన భద్రత తప్పనిసరిగా ఉండాలంటారు ఇంకోటి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక దేశము వృద్ధి రేటు సాధించాలంటే, డెవలప్మెంట్ జరగాలంటే ఇంధన భద్రత అనేది చాలా కీలకం. సో ఎనర్జీ సెక్యూరిటీ లేకుండా మనకు వృద్ధి రేటు సాధ్యం కాదు. సో ఒక దేశంలో ఇంధన భద్రత ఎంత ఎక్కువగా ఉంటే వృద్ధి రేటు అంత ఎక్కువగా సాధ్యమవుతుంది. సో వృద్ధి రేటు ఇప్పుడు మనం టార్గెట్ 9% పెట్టుకున్నాం. ఇది ఉండాలంటే మౌలిక ఇంధనాల సరఫరా అనేది ప్రతి సంవత్సరము ఆల్మోస్ట్ 5.8% పైన ఉండాలి. అంటే మౌలికమైనటువంటి ఇంధనాల సరఫరా ఏదైతుందో, ఫండమెంటల్గా ఫ్యూయల్ ఏదైతే యావరేజ్గా ప్రతి సంవత్సరం 5.8% పైబడే ఉండాలి. అయితే ఈ సాంప్రదాయ ఇంధనాలను వినియోగించే కొద్దీ వాటి లభ్యత క్రమంగా తగ్గిపోయి చివరికి ఈ ఇంధన భద్రత అనేది క్వశ్చన్ మార్క్ అవుతున్నది. ఇంధన భద్రత అనేది మనకు క్వశ్చన్ మార్క్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో మనం తప్పనిసరిగా, అంటే ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే అనుకుంటున్నామో వాటిలో స్థిరమైనటువంటి వృద్ధి రేటు సాధ్యం ఎట్లా అవుతుంది? ఇంధన భద్రత వల్ల. సో ఇంధన భద్రత వల్ల ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మనకి ఇంధన భద్రత సాధించాలంటే సంప్రదాయ ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించాలి. సో ముఖ్యంగా జీవ ఇంధనాలను ఎక్కువగా ప్రోత్సహించాలి. వ్యవసాయ ఆధారిత దేశాల్లో, అంటే అగ్రికల్చర్ బేస్డ్గా ఉండేటువంటి దేశాలలో
వీటి పాత్ర ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయం పైనే మనం ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్నాం. కాబట్టి వ్యవసాయ రంగం నుంచి అనేక రకాల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. సో, ఈ వ్యర్థాల వల్ల పర్యావరణము మరింత కాలుష్యభరితమవుతున్నది. అదేవిధంగా పరిశ్రమల్లో ముఖ్యంగా సహజమైనటువంటి మళ్ళీ ఈ వనరులను ఎక్కువగా ఉపయోగించి ఉత్పత్తులు చేసేటప్పుడు అవి ఖర్చుతో కూడుకున్న సందర్భం ఉంది. సో, వీటన్నింటికి ఏకైక పరిష్కారం ఏందంటే వ్యర్థాల నుండి జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయడం అనేది ఏకైక పరిష్కారం అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది. సో, ప్రపంచవ్యాప్తంగా ఒకసారి కనుక మనం పిలిస్తే రోడ్డు రవాణా వాహనాలు ఉపయోగించే ఇంధనాల్లో జీవ ఇంధనాల వాటా ప్రస్తుతం అనేక దేశాలు ప్రస్తుతం 2.7% ఉంది. అంటే చాలా తక్కువగా ఉంది. వాస్తవానికి ఇప్పటికీ కూడా అంటే మనకి అత్యధిక శాతం సో 7.3% ఈ సాంప్రదాయ శిలాజ ఇంధన వనరులను ఉపయోగిస్తున్న సందర్భం. ముఖ్యంగా రవాణా రంగం అనేది ఆర్థిక వ్యవస్థకు కీలకమైనటువంటి రంగం. సో, రవాణా ఎంత వేగంగా జరిగితే, రవాణా రంగం ఎంత విజయవంతమైతే ఆర్థిక వ్యవస్థ అంత వికాసం జరుగుతుంది. సో, అలాంటి రవాణా రంగానికి ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి 97.3% సంప్రదాయ ఇంధన వనరులు డీజిల్, పెట్రోలే ఆధారమవుతున్నది. కాబట్టి జీవ ఇంధనాల వాటాను కనుక మనం మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్పెషల్లీ 2050 నాటికి ఈ వాటా 25% ఉండాలి. 25% ఉండే విధంగా కృషి చేస్తున్న ప్రపంచంలో అనేక దేశాలు దీనిపైన దృష్టి పెట్టాయి. ముఖ్యంగా మరికొన్ని సందర్భాలుగా చూస్తే జీవ ఇంధనాల ఉత్పత్తి కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. గతంతో కంపేర్ చేస్తే అవగాహన పెరిగింది, సాంకేతికత పెరిగింది, ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించినటువంటి శాస్త్రపరమైనటువంటి అధ్యయనాలు పెరిగాయి. సో, ఈ నేపథ్యంలో ఒకసారి 2010లో జీవ ఇంధనాల ఉత్పత్తి కేవలం 10,500 కోట్ల లీటర్లు ఉంటే 2015 నాటికి ఇది రెట్టింపైన సందర్భం ఉంది, డబుల్ అయిన సందర్భం ఉంది. 2011 నాటికి ప్రపంచవ్యాప్తంగా 31 దేశాలు సో ఈ పెట్రోల్ మరియు డీజిల్లకి జీవ ఇంధనాలను కలుపుతున్న సందర్భం. ఇది ఒక కొత్త ప్రయోగం ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు ఇప్పటికీ మనం 97.3% ఉన్నటువంటి దాన్ని రీప్లేస్ చేయడం చాలా కష్టం. అదేవిధంగా ఇంజన్ల తయారీ కూడా చాలా ఒక్కసారిగా మారే అవకాశం ఉండదు. కానీ ఈ పెట్రోల్ డీజిల్కి ప్రపోర్షనేట్గా జీవ ఇంధనాలను కలిపేటువంటి ప్రయోగం మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది. అనేక దేశాల్లో విజయవంతమైంది. ఇప్పటికీ 11 దేశాల్లో ఈ పెట్రోల్ డీజిల్కి కలుపుతున్న సందర్భం. అమెరికా, బ్రెజిల్, యూరోప్ దేశాల్లో జీవ ఇంధనాల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతున్నది. అవి భవిష్యత్ ఇంధన కొరతను ముందుగానే అంచనా వేసినటువంటి దేశాలు కాబట్టి ఈ దేశాల్లో సహజ వనరుల వినియోగం తగ్గించుకుంటూ అంటే సహజ ఇంధనాల వినియోగం తగ్గించుకుంటూ జీవ ఇంధన విధానాలు ఎక్కువగా పెంచుకుంటాం. ముఖ్యంగా సుస్థిరాభివృద్ధి అనేటువంటి భావన ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో జీవ ఇంధనాల ఉత్పత్తికి ప్రాధాన్యత పెరిగిన సందర్భం ఉంది. సో, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా చూస్తాం మనం. అదేవిధంగా ప్రపంచ ఇంధన అవసరాలు తీర్చడంలో జీవ ఇంధనాల పాత్ర పెరిగే కొద్దీ పర్యావరణ అనుకూలమైన సుస్థిరాభివృద్ధి భావన మనకి వెలుగులోకి వస్తున్న సందర్భం ఉంది. భవిష్యత్తులో ఇవి సంప్రదాయ ఇంధనాలకి తప్పనిసరిగా ప్రత్యామ్నాయం అవుతాయి. అదేవిధంగా ఈ బయోటెక్నాలజీ ఆధారంగా జీవ సాంకేతిక విజ్ఞాన విద్యతో దీని ఆధారంగానే మనం జీవ ఇంధనాలను ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి సో ఇది ఒక అద్భుతమైన ప్రయోగం అంటాం. మనకి ఇప్పటికీ ఇప్పటివరకు బయోడీజిల్ లాంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా నూనెలు ఏవైతే ఉన్నాయో వాటిని కానీ కొవ్వులను ట్రాన్స్ఎస్టరిఫికేషన్ అనే రసాయన చర్య చేస్తే బయోడీజిల్ అనేటువంటి ఏర్పడుతుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం కూడా ఈ బయోడీజిల్ ఉత్పత్తికి సంబంధించి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. సో అదేవిధంగా హైడ్రోకార్బోహైడ్రేట్స్ కానీ కిణ్వ ప్రక్రియ గురి చేస్తే కూడా బయోడీజిల్ ఏర్పడుతుంది. సో అంతేకాకుండా ఈ బయోడీజిల్ను మనం డీజిల్కి కానీ అదే బయో ఇథనాల్ను పెట్రోల్ కానీ తగు నిష్పత్తిలో కలిపితే జీవ ఇంధనాలను అధిక మొత్తంలో తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అమెరికా మరియు బ్రెజిల్లో ఈ బయో ఇథనాలు అదేవిధంగా యూరోప్లో బయోడీజిల్ను ఎక్కువగా ఉపయోగిస్తున్న సందర్భం ఉంది. అమెరికా మరియు బ్రెజిల్లలో బయో ఇథనాల్ను, యూరోప్లో బయోడీజిల్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి సందర్భము మనకు కనబడుతుంది. అంటే సాధారణ ఇంధనాల్లో ఉండేటువంటి రసాయన నిర్మాణాన్ని పోలి ఉన్నటువంటి అనేక రకాల మొక్కలు కానీ జంతువుల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ జీవ ఇంధనాల ఉత్పత్తిలో ఉపయోగిస్తున్నటువంటి సందర్భం ఉంది. సో దీని ఆధారంగా చూస్తే ముఖ్యంగా అమెరికాలో సోయా గింజలు, అదేవిధంగా యూరోప్లో పొద్దుతిరుగుడు, థాయిలాండ్లో పామాయిల్ లాంటి వాటిని బయో ఇంధనాలు, భారతదేశంలో జట్రోపా, పొంగామియా లాంటి మొక్కల నుండి, అదేవిధంగా ఐర్లాండ్లో జంతువుల కొవ్వు నుండి
ఈ బయో ఇంధనాలు, జీవ ఇంధనాలను అధిక మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అంతేకాకుండా ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ ఘనవర్ధాల నిర్వహణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మనకి సేంద్రియ వ్యర్థాలు, ఆర్గానిక్ వేస్టేజ్ ఏదైతే దానిని ఇథనాల్ను తయారు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. సో దీని ఫలితంగా పర్యావరణానికి, మనకి కాలుష్య నివారణకు కూడా కృషి ఏకకాలంలో పర్యావరణ పరిరక్షణ, అదేవిధంగా కాలుష్య నివారణ సాధ్యమవుతున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ఇవి కంపేర్ చేస్తే కనుక సంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే జీవ ఇంధనాలు అనేక రకాలుగా అడ్వాంటేజ్ ఉన్నాయి. అంటే మనం ఫైనల్గా రాయాల్సి వచ్చినప్పుడు అడ్వాంటేజెస్ రాయాలి. జీవ ఇంధనాల్లో C10ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దానివల్ల ఈ 10% వరకు ఆక్సిజన్ ఎక్కువగా అంటే 10% ఆక్సిజన్ కూడా అందులో, అంటే దహనం గరిష్టంగా జరుగుతుంది. అదేవిధంగా కాలుష్యాలు తక్కువగా జరుగుతాయి. అంటే ఎప్పుడైతే ఈ దహనం మండడం మొత్తం 100% మండితే మనకి వాళ్ళు కాలుష్యాలు రావు. నిజానికి అసంపూర్తిగా మండడం వల్లనే మనకు కాలుష్యాలు బయటకు వస్తాయి. వీటి ఉత్పత్తికి మనకి ఎక్కువగా అవకాశం కలుగుతున్న సందర్భం. సో అదేవిధంగా తక్కువ ఖర్చు కనుక ఇంధనం విలువలోకి వస్తే ఉత్పత్తుల రేటు తగ్గుతాయి, అనేక మందికి ఉపాధి లభిస్తుంది. సో అదేవిధంగా మనం అనేక మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణాన్ని కొంత కాలుష్యాన్ని కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో ఇంధన రవాణా ఖర్చులు తగ్గిపోవడం వల్ల తక్కువ ధరలకి ఇంధనం లభిస్తుంది కాబట్టి దాని ద్వారా ఎక్కువ మంది మరిన్ని అభివృద్ధి ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుంది, స్థానికులకు ఉపాధి లభిస్తుంది. సో ఓవరాల్గా సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఈ జీవ ఇంధనాల ఉత్పత్తి వల్ల ఏమవుతుందంటే సుస్థిర అభివృద్ధికి ఇది ఆధారం అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.